ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ పొట్టను చెత్తబుట్ట చేసి లోపల తోసివేస్తే గ్యార్బేజ్ ఇన్ అయినప్పుడు గ్యార్బేజ్ అవుట్ కాక ఏమవుతుంది? ఆలోచించండి. మన శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలని మనం గౌరవించకుండా, గుర్తించకుండా అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీలో సర్కాడియన్ రిథమ్ అని ఒక కాన్సెప్ట్ ఉన్నది. ఇది 24 గంటల్లో మన శరీరము మెదడులోని ప్యాటర్న్స్ ఎలా ఏర్పడతాయి, అలాగే మెదడులోని తరంగాలు ఆల్ఫా, బీటా, డెల్టా ఏర్పడే క్రమం, శరీరంలో హార్మోనుల ఉత్పత్తి, కణాల ఉత్పత్తి, ఇలా అన్ని జీవరసాయనిక ప్రక్రియలు ఒక పద్ధతి ప్రకారం నడవడం అన్నమాట, ఒక రిథమ్ ప్రకారం. దానిని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ సర్కాడియన్ క్లాక్ సూర్యుడి యొక్క గమనము మరియు భూమిపై ప్రసరించే వెలుతురు, చీకటికి అనుసంధానమై ఉంటుంది. ఏకకణజీవి నుండి అతిపెద్ద జంతువు దాకా మనిషితో సహా అన్నీ ఈ ప్రకృతి నియమాన్ని సహజంగా తమ ప్రమేయం లేకుండా పాటిస్తాయి. బుద్ధి ఎక్కువైన మనిషి తాను అన్నింటికీ అతీతుణ్ణి అని అనుకుని అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నాడు. ఎన్నింటికి పడుకుంటున్నామో తెలియదు, ఎన్నింటికి లేస్తున్నామో తెలియదు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. మన ఇష్టం అన్నమాట. ఒక పద్ధతి పాడు లేకుండా జీవితం అనేటువంటిది నడుస్తున్నది. మనిషి యొక్క బుద్ధే వాడికి భస్మాసుర హస్తం. ఉదాహరణకు మనం తిరుగుతున్నాం అనుకోండి, ఎటు పడితే అటు, కొండల్లో, కోనల్లో, ఎండల్లో, వానల్లో శరీర స్పృహ అనేది లేకుండా మనం తిరుగుతుంటే ఏమవుతుంది? శరీరానికి శరీరం బండబారిపోతుంది. ఇక ఇంకొక విషయం, మనిషి ప్రవర్తన ఎట్లా ఉండాలి? సందర్భానుసారంగా ఉండాలి. పెద్దవాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి, పిన్నలతో ఎట్లా మసులుకోవాలి, పై అధికారులతో ఎట్లా మెలగాలి, సమానులతో ఏ విధంగా ఉండాలి, క్రింద వారిని ఎట్లా ట్రీట్ చేయాలి, డిఫరెంట్ స్ట్రోక్స్ టు డిఫరెంట్ ఫోక్స్, ఇది తెలియాలి కదా. ఇలా ప్రవర్తన తెలియకపోతే మనిషి జీవితం దుర్భరంగా మారిపోతుంది. అదేవిధంగా మన స్వభావాన్ని అనుసరించి పని చేయకపోతే చేసే పని తప్పనిసరి తద్దినంలాగా తయారవుతుంది. సరి అయిన నిద్ర, మెలకువ లేకపోతే పైన చెప్పిన రిథమ్ దెబ్బతిని ఆరోగ్యం పాడవుతుంది కదా. ఈ రోజుల్లో ఈటింగ్ ఈజ్ ఫన్, రోమింగ్ ఈజ్ ఫన్, టు డూ ఈజ్ ఫన్, టు బీ ఈజ్ ఫన్, లివింగ్ ఈజ్ ఫన్, లవింగ్ ఈజ్ ఫన్. దెన్ ఫన్ షల్ యు బీ, లైఫ్ షల్ షన్ యూ. జీవితం దుర్భరం కాకుండా ఉండాలంటే కృష్ణ పరమాత్మ ఒక విషయం చెప్తున్నారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సరి అయినటువంటి ఆహార విహారాదులు, సరి అయిన ఆహారం, ఏ సమయంలో ఎప్పుడు ఎంత ఆహారం తీసుకోవాలి, ఆహారం ఒకసారి తీసుకున్న తర్వాత రెండవసారి తీసుకోవడానికి ఎంత గ్యాప్ ఉండాలి, ఏ కాలంలో ఏ ఆహారం తీసుకోవాలి. ఎండాకాలంలో బాగా వేడి చేసేవి, శీతాకాలంలో జలుబు చేసే ఆహారాలు తిన్నాం అనుకోండి, రోగమే కదా. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి, మన శరీర ధర్మాన్ని బట్టి మనం ఆహారాన్ని తీసుకోవాలి. అట్లానే విహారం, ఎట్లా పడితే అట్లా తిరగటం ఉందనుకోండి, మంచి ఎండాకాలం రోహిణీ కార్తెలో తలకు ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా తిరిగితే ఏమవుతుంది? నెక్స్ట్ డే ఫట్ వడదెబ్బ తగిలి ఒంట్లో ఫ్లూయిడ్స్ అన్నీ పోతాడు. అందుకే పూర్వం మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బయటికి పోయేటప్పుడు పెద్ద తుండుగుడ్డ లాంటిది ఒకటి బాగా మంచిగా గుండ్రంగా తలకు చుట్టి, పెద్ద తలపాగా చుట్టి పోయేవాళ్ళు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ఒక క్యాప్ పెట్టుకుంటున్నాం. విల్ దట్ క్యాప్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద సన్లైట్, ఫ్రమ్ ద స్కార్చింగ్ సన్? విల్ ఇట్ ప్రొటెక్ట్ అస్? నో, ఇట్ వోంట్. కానీ మనం చేస్తున్నాం అది. సరైన దుస్తులు కూడా వేసుకోం మనం, బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటాం. ఎండాకాలంలో బిగుతుగా ఉండే దుస్తులు, జీన్ ప్యాంట్స్ ఎందుకు?
పైగా కోటు సూటు. ఈ కోటు సూటు వల్ల ఏమవుతుంది, లోపల ఎంత అసౌకర్యంగా ఉంటుంది, ఉడికిపోతుంటుంది మాంసం. వాడెవడో బ్రిటన్లో లండన్లో వేసుకున్నాడు అంటే వాడిది చలి ప్రదేశం, వాళ్ళు వేసుకున్నారంటే అందం చందం. మరి ఆలోచించండి ఒక్కసారి. అంటే అది యుక్తమైనదా? మనం చేసే పని యుక్త చేష్టస్య కర్మసు, సరి అయిన చేష్టలు, మన ప్రవర్తన, మన బిహేవియర్ ఎట్లా ఉండాలి? సరి అయిన విధంగా ఉండద్దా మన చేష్టలు? ఎదుటివాడిని నొప్పించే విధంగా ఉంటే ఎట్లా? పెద్దల్ని అగౌరవపరిచే విధంగా ఉంటే ఎట్లా? పిల్లలకు దర్శనం చేయకుండా వాళ్ళతో పాటు మనమే గెంతులేస్తుంటే ఎట్లా? ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ రకరకాలుగా మనం బిహేవ్ చేయవలసి ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర ఒక రకంగా, చిన్నవాళ్ళ దగ్గర ఒక రకంగా, సమానుల దగ్గర ఒక రకంగా ఉంటుంది. చిన్నవాడి దగ్గర వీడు ప్యూనే కదా అని బిహేవ్ చేస్తే ఎట్లా? హీఈస్ ఎ బాస్ ఇన్ హిస్ హౌస్. అతని ఇంట్లో అతను యజమాని, అతను ఒక యజమాని. అతని ఆత్మగౌరవానికి భంగంగా మనం బిహేవ్ చేస్తే ఎట్లా? సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. యుక్త స్వప్నావబోధస్య, సరి అయిన నిద్ర, సరి అయిన మెలకువ, ఇది ఉండాలి కదా. నిద్ర సరిపోకుండా మొహం పీక్కుపోయి అయిపోయినట్లే. ఇలా మనం సరి అయిన నిద్ర, సరి అయిన మెలకువ, సరి అయిన ఆహారం, సరి అయిన విహారం, సరి అయిన ప్రవర్తన, సరి అయిన పని, మనకు ఏదైతే దేంట్లో అయితే ఇష్టం ఉన్నదో మన ప్యాషన్కి అనుగుణంగా మనం పని చేయాలి. సరి అయిన నిద్ర, మెలకువ ఇవన్నీ పాటించేటువంటి వాడికి, యోగికి దుఃఖం అనేది ఉంటుందా? యోగి విషయమే కాదు, మనిషికి కూడా ఇవన్నీ పాటిస్తే దుఃఖం ఉంటుందా? ఉండదుగాక ఉండదు. భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఇవి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.